ఆడవాళ్ళకి సోషల్ సెక్యూరిటీ అనేది లేని రోజుల్లో ప్రొటెక్షన్ కోసం స్టార్ట్ చేసిన ఒక ప్రాక్టీస్ ని మనం మూఢనమ్మకంగా మార్చేసి ఇప్పటికీ గుడ్డిగా ఫాలో అవుతూ మన వాళ్ళని మనమే బాధ పెడుతున్నాం. హలో ఎవ్రీబడి, ద వే వి ట్రీట్ వి డూ. ఇంతకు ముందు విమెన్ కి ప్రాపర్ సెక్యూరిటీ లేని రోజుల్లో హస్బెండ్ చనిపోతే వేరే మగవాళ్ళ కళ్ళు ఈమె మీద ఈజీగా పడతాయని చెప్పేసి ఆమెకు ఒక తెల్ల చీర ఇచ్చి పువ్వులు పెట్టుకోవద్దు, నువ్వు బొట్టు పెట్టుకోవద్దు, బేసికలీ అట్రాక్టివ్ గా తయారవ్వద్దు అని ఆమెను ప్రొటెక్ట్ చేయడానికి స్టార్ట్ చేసిన ఒక ప్రాక్టీస్ ని మనం ఇప్పుడు నువ్వు ఎదురు రావద్దు, ఆశీర్వదించడానికి కూడా పనికిరావు, శుభకార్యాల్లో నువ్వు ఇన్వాల్వ్ అవ్వద్దు, వాయనం ఇవ్వద్దు, మంచి బట్టలు వేసుకొని తిరగొద్దు, కొత్త జంటను దీవించొద్దు, నువ్వు ముత్తైదువు కాదు, నీకు పసుపు కుంకుమ లేదు కాబట్టి నువ్వు ఇంకొకరికి పసుపు కుంకుమ ఇవ్వద్దు ఒక పర్పస్ మీద క్రియేట్ చేసిన ప్రాక్టీస్ ని భర్త చనిపోతే ఆమె లైఫ్ అక్కడితోనే ఎండ్ అయిపోతుంది అనే దానికి మనం మార్చేసాం. ఒకప్పుడు అంటే సోషల్ సెక్యూరిటీ లేదు, కానీ ఇప్పుడు ఉంది కదా. సత్యసాగమనం ఎంత మూఢనమ్మకమో కూడా అంతే మూఢనమ్మకం. లైవ్ గా చూసిన ఒక ఎగ్జాంపుల్, ఒక వీడియో ఉన్నారు, మార్నింగ్ లేవగానే ఒక ప్రాబ్లం వచ్చింది, తను హెల్ప్ కోసం వాళ్ళ అన్నయ్య కాల్ చేయాలి, హూ ఇస్ మ్యారీడ్. కాల్ చేయకుండా ఏమన్నారంటే పొద్దున్నే వాళ్ళ డే స్టార్ట్ అవ్వడమే నాలాంటి దాంతో స్టార్ట్ అవుతే వాళ్ళు ఏమనుకుంటారో అని చెప్పి తను కాల్ చేయకుండా ఆగిపోతుంది. ఎంత టాక్సిసిటీని నింపినామంటే వాళ్ళల్లో, వాళ్ళు మనకు బయటకు చెప్పకపోవచ్చు కానీ లోపల వాళ్ళు ఎంత బాధపడతారు అనేది వి కెన్ ఇమాజిన్, రైట్? ఏ వేదాల్లో కూడా ఎక్కడ రాసి లేదు దట్ విడో ఉమెన్ అశుభము, పూజల్లో ఇన్వాల్వ్ అవ్వద్దు, బొట్టు పెట్టుకోకూడదు, ఇక్కడ ఏ వేదాల్లో కూడా రాసి లేదు. వాళ్ళకి వాయినం ఇవ్వండి, వదిస్తే మంచిది అని చెప్పేసి చాలా మంది పండితులు సపోర్ట్ చేస్తారు. కానీ మనం ఎందుకు ఇంకా యాక్సెప్ట్ చేయలేకపోతున్నాము? ఇంకా బాధ పెట్టే విషయం ఏంటంటే, ఇట్ ఈస్ నాట్ మెన్ ఎన్ఫోర్సింగ్ దిస్ టైమ్, ఇట్ ఈస్ ఉమెన్ హర్టింగ్ అదర్ ఉమెన్. పూజల్లో, శుభకార్యాల్లో, పెళ్లిల్లో మంచి మనసుతో ఆశీర్వదించాలి కానీ భర్తతో సంబంధం ఏంటి అసలు? ఆల్రెడీ వాళ్ళకి కావాల్సిన వాళ్ళని వాళ్ళు కోల్పోయి బాధలో ఉంటారు, వాళ్ళని దూరంగా పెట్టి వాళ్ళని ఇంకా బాధ పెడుతున్నాము. మంచిగా పువ్వులు, బొట్టు, పట్టు చీర కట్టుకొని రెడీ ఒక ఫంక్షన్ కి కానీ పూజకి కానీ అటెండ్ అవుతే మనకి జరిగే నష్టం ఏంటి అసలు? ఇట్స్ జస్ట్ దట్ మన ఈగోస్ హర్ట్ అవుతాయి తప్ప మనకి మన అశుభమా? కాదు కదా. మనం ఎందుకు కమెంట్స్ పాస్ చేయాలి? కావాలని చేస్తున్నారని కూడా నేను అనట్లేదు. వాళ్ళకి రీజన్ తెలియకుండా గుడ్డిగా నమ్ముతున్న ఒక నమ్మకం వాళ్ళని అర్థమయ్యేలాగా చెప్తే వాళ్ళకి అర్థం అవుతుంది. ఐ రియలీ అర్జ్ యూ టు బ్రింగ్ అవేర్నెస్ ఆన్ దిస్ టాపిక్. అందరికి మనం అర్థమయ్యేలాగా చెప్తాం. మన వాళ్ళని బాధ పెట్టింది చాలు, ప్లీజ్. అండ్ మీరు కూడా, మీ భర్త చనిపోయినంత మాత్రాన మీ లైఫ్ అక్కడ ఆగిపోలేదు. మంచిగా రెడీ అయ్యే హక్కు ఉంది, బొట్టు పెట్టుకోవచ్చు, పువ్వులు పెట్టుకోవచ్చు, ఒక ఫంక్షన్ లో మీరు హుందాగా నడవచ్చు, మీరు నవ్వచ్చు. ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా మీ జీవితాన్ని మీరు మంచిగా లీడ్ చేయండి. మీ వాల్యూ అనేది మీ హస్బెండ్ తో పోదు. మీకోసం మీరు స్టాండ్ తీసుకుంటేనే పక్కన వాళ్ళు మీకోసం స్టాండ్ తీసుకుంటారు.